చాలా మంది ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టం అంటే దేవుని సన్నిధికి కూడా రాలేని కష్టం, ప్రార్థన చేసుకోలేని కష్టం. ఈరోజు చాలా మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజున ప్రభువు నీకు ఎంతో మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఆలోచించి. డబ్బుతో కొనలేని ఉన్నాయి నీ జీవితంలో, దేవుడు అటువంటివి పెట్టాడు. నేను ఒకటే చెప్తున్నానండి, బంగారం ఉంటే వేసుకోవద్దని నేను చెప్పట్లా, కారు ఉంటే తిరగొద్దని నేను చెప్పట్లా, సూట్ ఉంటే వేసుకోవద్దని నేను చెప్పట్లా, మంచి ఇల్లు కట్టుకునే స్తోమత ఉంటే కట్టుకోవద్దని కూడా నేను చెప్పట్లా. కానీ దానికంటే విలువైన నీ జీవితంలో ఉన్నాయి. ప్రజెంట్ ఇంతకుముందు అనంత అంబానీ పెళ్లి జరిగింది. ఆయన తన యొక్క ప్రసంగంలో అంటాడు, నేను కోటీశ్వరునై ఉండొచ్చు, నా పరుపు పూల పానుపు కాదన్నాడు. అతను ఏసీలో ఉండలేడు, అతనికి ఆస్తమా, చిన్నప్పుడే కొన్ని మెడిసిన్ ద్వారా తన శరీరం పాడైపోయింది. ఈ రోజున తన యొక్క ఆరోగ్యం బాగలేదు. కోటీశ్వరుడు, వేల కోట్లు ఉన్నాయి, తన జీవితంలో స్వస్థత అనేది లేదు. డబ్బు ఉంది కానీ స్వస్థత లేదు. కానీ ఈ రోజున డబ్బుతో కొనలేనివి నీ జీవితంలో ఉన్నాయి. ఏంటో తెలుసా? సంతోషం ఉంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, సుఖమైన నిద్రపోయే జీవితం ఉంది. అవి పోగొట్టుకోబాకు, అది నేను చెప్పదలుచు. డబ్బు ఉంది చాలా మందికి, కానీ విలువ వాళ్ళకి, కానీ వాటికంటే విలువైనవి నీ జీవితంలో ఉన్నాయి. అవి పోగొట్టుకోబాకు. సంసోను పోగొట్టుకున్నాడు, తన బలాన్ని యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాల కోసం యేసయ్యతో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు.